నమస్తే అందరికీ. ఈ 2025 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతంను ఆగస్టు 8 శుక్రవారం నాడు జరుపుకుంటున్నాము. ఇది మనం ప్రతిసారి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారంన జరుపుకునే అత్యంత పవిత్రమైన వ్రతం. ఇది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఉదయం స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలను ధరించాలి. ఇంటి ముందు పసుపు కుంకుమలతో అలంకరించి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోవాలి. వరి బియ్యంతో కానీ కలశాన్ని నింపి ఆపై లక్ష్మీదేవి ముఖాన్ని పెట్టి అలంకరించుకోవాలి. పుష్పాలు, తాంబూలాలు, పానకాలు, నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. తోరం కట్టుకొని వరలక్ష్మి వ్రత కథ కూడా వినాలి. నెయ్యితో దీపం వెలిగించి హారతినివ్వాలి. ఈ వరలక్ష్మి వ్రత కథ చరిత్ర ఏంటంటే, చాలా కాలం క్రితం ఒక బ్రాహ్మణ సతీమణి అయిన చారుమతి అనే మహిళ ఉండేది. ఆమె నిష్కల్మషమైన భక్తితో తాపత్రయంగా భర్త సుఖ సంతోషాల కోసం పూజలు చేసేది. ఒకరోజు లక్ష్మీదేవి ఆమె కలలో వచ్చి, వరలక్ష్మి వ్రతం చేయుము, నీవు కోరినది పొందెదవు అని అనగా చారుమతి ఆనందంగా ఆ వ్రతాన్ని ఆచరించింది. అప్పటి నుంచి ఈ వ్రతం చాలా పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందింది. అష్టలక్ష్ములు ఆదిలక్ష్మి ఆధ్యాత్మిక శాంతి, ధనలక్ష్మి ధనం సంపద, ధాన్యలక్ష్మి ధాన్య సంపద, గజలక్ష్మి రాజయోగం అధికారం, సంతానలక్ష్మి సంతానం ఆశీర్వాదం, వీరలక్ష్మి ధైర్యం పరాక్రమం, విజయలక్ష్మి విజయం గెలుపు, విద్యాలక్ష్మి జ్ఞానము విద్య. ఈ వ్రతాన్ని చేసేవారికి అష్టలక్ష్ములు అనుగ్రహిస్తారని శ్రద్ధగా నమ్ముతారు. ధన్యవాదాలు. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.